ఫైనల్ గా అయితే తిరుపతిలో అయితే అడుగు పెట్టేస్తున్నాం. పర్ఫెక్ట్ టైమింగ్ అంటే పర్ఫెక్ట్ టైమింగ్. సో కొంచెం కూడా ఆడట్లేదు. ట్రైన్ ఇట్లాంటి ట్రైన్ ఉండాలి ఎప్పుడైనా మనకి. సో చెప్పు కార్తిక్, జర్నీ ఎట్లా? నిద్ర వచ్చింది? ఆరామ్సే పండుకున్నాం. ఫస్ట్ టైం నా లైఫ్లో స్టేషన్లోనే అయితే ఫ్రెష్ అయితే చేస్తున్నాము. సో బయట వెళ్ళి టిఫిన్ తినేసి అయితే సీదా అయితే బస్ తీసుకుని తిరుమలకి అయితే వెళ్ళిపోవాలి. గుడ్ మార్నింగ్ అంటున్నావా? మంచి కళాకారే ఉన్నాయి. గాయ్స్ ఫ్రెష్ అప్ అయితే బస్సులో ఊకున్నాము. సో ఇక్కడ నుంచి అయితే తిరుమలకి అయితే బయలుదేరుతున్నాం. సో అక్కడైతే ఫ్రెష్ అప్ అన్నాడు కార్తిక్ అయితే గుండె అయితే అయిపోతాడు. సో ఇప్పుడు చూడండి కార్తిక్ గారిని అయితే మంచిగా టక్లియా అవుతాడు. తర్వాత టక్లియా భాయి అయిపోతాడు. గుండు వాస్ ఇప్పుడు వేసుకోండి కార్తిక్ క్యూడ్ బాయ్. ఫైనల్ గా అయితే మన కార్తిక్ టక్లియా అయిపోతాడు ఇప్పుడు. సో ఇప్పుడే చూసుకోండి మా ఇద్దరికి కార్తిక్ ని గుండు అయిపోతున్నా ఇప్పుడు. బాబాయ్ కూడా గుండు. గాయస్ మన వాళ్ళైతే వెయిటింగ్ లో అయితే ఉన్నారు. సో మా కాక అయితే సంకలు తీసుకుంటాడు చూడలేవని. 31 నంబర్ అయితే వచ్చింది. సో ఇక్కడ 31 టోకన్ నెంబర్ ఇప్పుడు. సో ఇట్లా టోకన్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఎవరు గుండు మన క్రాంతి గారు తీయాలి అది. సో కార్తిక్ గాడు అయితే అక్కడ ఇక్కడ నిల్లు. కార్తిక్ గాడు లైన్ కూడా వచ్చింది. ఓరే బాబ్రే కార్తిక్ ఇంత తొందరగా? ఏడుదే కాడే తీరా టక్లా చూపెట్టు కార్తిక్. గాయస్ ఫైనల్ గా అయితే మన టక్లీ అయిపోయాడు. గోవిందా ఫోటో కాడు. గాయస్ ఫైనల్ గా మన క్రాంతి ఫేస్ రివీలింగ్ టండు వాటర్ తో మన క్రాంతి గాడు స్నానం చేస్తుండు. మన వెయిటింగ్ లో అయితే కార్తిక్ గాడు. సో మా బాబాయ్. సో నెక్స్ట్ నేను ఇక్కడ స్నానం తీసుకొని ఫ్రెష్ గా వెళ్ళిపోదాం. గాయస్ స్నానం వేసుకొని కలుద్దాం. గాయస్ ఫైనల్ గా అయితే స్నానం వేసుకున్నాము. ఇప్పుడైతే లైన్ లో అయితే వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము. సో మాడు దమ్కు అంటుండు. బా ఎంత క్యూట్ కనిపిస్తున్నారు కార్తిక్. గాయస్ మొత్తానికి అయితే ఫ్రీ దర్శనంలో అయితే వచ్చేసినాము. సో అక్కడక్కడ ఇట్లాంటి ఉచిత వాటర్ కూడా ఉంటాయి త్రాగునీరు. సో నేను అయితే ఈ థర్డ్ టైం అయితే రావడము. సో మంది అయితే మస్తున్నారు. ఎంత నుంచి ఉరుకుతున్నారు. ఫస్ట్ వెయిటింగ్ హాల్లో అయితే వచ్చేసినాము. సో మాకైతే ప్రసాదం అయితే ఇచ్చిండ్రు. సో తింటున్నాం. సో మా వాళ్ళు అయితే ఇంకా అక్కడ ఊకున్నారు. సో నేను మా పిన్ని మా బావ అయితే అక్కడ ఊకున్నాడు తింటుండు. గాయ్స్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత నీట్ గా ఉంటది అంటే సో వరల్డ్ లోనే నంబర్ 1. ఇంత పబ్లిక్ ని మెయింటైన్ చేస్తూ ఇంత చెత్త లేకుండా ఇంత నీట్ గా అంటే టోటల్ మెయింటెనెన్స్ మాత్రం చాలా అంటే చాలా హైలైట్ అయితే ఉంటుంది. సో నేను చాలా టెంపుల్ వెళ్ళినా కానీ సో దీంతో 1 ఇయర్ లోనే 3 టైమ్స్ వచ్చిన. ఒక 15 months లోనే 3 టైమ్స్ వచ్చిన. ఎప్పుడు చూసినా అంతే నీట్ గా అంతే హైజెనిక్ గా వెంటనే ఇంకా ఫుడ్ ఎక్కడంటే ఎక్కడ తినడానికి టీ చాయ్ అన్ని ఫ్రీ. బాత్రూమ్ ఫ్రీ. అన్ని బాత్రూమ్లో వెళ్తే లగ్జరీ బాత్రూమ్లు ఉంటాయి. అంతా హైలైట్ బాత్రూమ్లు ఉంటాయి. ప్రతి ఇంకా గరం వాటర్ ప్యూర్లీ. నిజంగా ఇంత మంచి టెంపుల్ మనం ఎక్కడ దొరకదు. చాలా అంటే చాలా హైలైట్ అయితే ఉంటాయి. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న అందరూ అయితే వెయిటింగ్ హాల్లో వెయిటింగ్ అయితే చేస్తున్నారు. సో ఇది ఫస్ట్ వెయిటింగ్. ఇంకా సెకండ్ వెయిటింగ్ అయితే మినిమం ఒక 6 నుంచి 7 hours వెయిటింగ్ అయితే ఉంటుంది. సో అక్కడనే ఛాయ్లు తినడానికి ఇంకా బాత్రూమ్ ఇంకా వాటర్ అన్నీ అక్కడనే ఉంటుంది. సో ఇదైతే ఫస్ట్ వెయిటింగ్ హాల్. ఇంకా సెకండ్ వెయిటింగ్ హాల్లో 5-6 hours అయితే వెయిటింగ్ ఉంటుంది. సో అక్కడ బాత్రూము, ఇక్కడ ఏమో చేతులు తాగడానికి నీళ్ళు, అక్కడేమో తిండి ఇస్తారు.
అట్లా ఉంటది. कमी करी मारे ये क्या गोविंदा गोविंदा సో గాయస్ టోకెన్ అయితే తీసుకున్నాము. సో టోకెన్ అయితే ఇచ్చేసిండ్రు. సో ఈ టోకెన్ ఈ టోకెన్ తీసుకెళ్ళాలి, లేదంటే మన దర్శనం అయితే ఉండదు. సో ఉరుకు టచ్ ఉరుకు కాదు ఉరుకుదే గోవిందా గోవిందా. గాయస్ టోకెన్ అయితే తీసుకున్నాము. సో మొబైల్ బ్యాగ్స్ అన్ని అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టేసి అయితే ఒక 10-15 గంటలు అయితే ఆరామ్సే ఉంటాము. సో ఇప్పటివరకు అయితే ఇప్పుడు బ్యాగ్ అయితే ఇచ్చేస్తాం. సో మా వాళ్ళు రే లైన్ గోవిందా. సో గాయస్ ఇప్పుడైతే మాకు 12 గంటలు అయితే నరకం అనిపిస్తాం ఇప్పుడు, కానీ ఫ్యామిలీతో దగ్గర ఉంటాం. ఇంకా ఫైనల్గా మా పవర్ బ్యాంక్ పట్టు కాయచ్చు బ్యాంక్ కాదు సపరేట్ బాయ్. ఫైనల్ గా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మాకైతే 24 hours దర్శనానికి అయితే టైం అయితే పడ్డది. సో 24 hours అయితే ఆ రూమ్ లోనే అయితే ఉన్నాము. సో ఇప్పుడు అయితే ఫోటోలు దిగుతాం. సో మన వాళ్ళు కార్తీక్ అయితే ఈడ ఉన్నాడు. సో కార్తీక్ రే దర్శనం ఎట్లా అయింది చెప్పు. సూపర్ ఆసం, బాగానే జరిగింది దర్శనం అయితే, కాకపోతే కొంచెం కష్టం. గాయస్ మాకైతే వెయిటింగ్ అయితే 34 hours పెట్టింది, అండ్ 24 hours లో అయితే అయిపోయింది. సో ఫుల్ అంటే ఫుల్ మంది అయితే ఉన్నారు, చెప్పలేము. కానీ ఎంత నీట్ గా ఉందంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంతే హైలైట్. ఇప్పుడైతే మొబైల్ అయితే తీసుకున్నాము. సో లాకర్లో వేసినాము నైట్. అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో మా వాళ్ళు ఫోటోలు కూడా దిగేసిండ్రు. సో ఇప్పుడు అయితే సీదా అయితే ఇంటికి వెళ్తాం. సో మా వాళ్ళు అయితే ఇక్కడ ఉక్కున్నారు. సో మా బాబాయ్ రే కార్తీక్ ఏమైందిరా ఎనర్జీ డౌనా? టిఫిన్ కావాలా నీకు? వాల్ పేపర్ చూపెట్టు. ఓ వాల్ పేపర్ చూపెట్టు. ఎవర్రా అందమే ఆశపడిలా ఉన్నారు కదా, అది ఎవర్రా? క్రాంతి వాళ్ళని అడుగుదాం దర్శనం ఎట్లా అయింది బాయ్ చెప్పు. మంచిగా అన్నం ఏం అన్నం రాని అన్నం మీద ఉన్నావు. ఇగో మావాడి ఒక గుమ్మడి పాచికి తింటాడట వీడు. సో గాయస్ ఇప్పుడైతే తినడానికి అయితే వెళ్తున్నాము. సో మనవాడు ఏసారి కానీ తిరుపతి ఏడుకొండల స్వామి చాలా పెద్దగా ఇప్పుడు స్వామి. ఇక్కడైతే మొత్తం ఫోటో సెషన్ నడుస్తుంది ఇక్కడ. సో ఫోటో దిగుతున్నాడు. సో క్రాంతి వచ్చిండు. సో ఇక్కడ నుంచి అయితే బాబ్రే వీడు పడిపోతే చచ్చిపోతాం. గాయ్స్ చూడండి ఇక్కడ నుంచి వ్యూ సూపర్ పడితే ఉన్నది. సో అందరు దిగుతున్నారు, అందరు ఫోటో సెషన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో అక్కడైతే ఫోటో దిగుతున్నారు అందరూ. హాయ్ చెప్పు. హాయ్ గోవిందా అన్న. ఇక్కడ యూట్యూబ్లో వస్తారన్న హాయ్ చెప్పండి అన్న. ఏమవుతుంది ఇక్కడ హైదరాబాదా? ఓ మాది కూడా హైదరాబాద్. గాయస్ ఇట్లయితే కిందగా అయితే వెళ్ళిపోతాము. సో గాయస్ ఇట్లా ఫోటో కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఏం బాబు ఏం వెతుకుతున్నావు? అయితే అయిపోయింది. అక్కడ తిరుమల ముందట ఎవరైతే తీస్తారో అక్కడ కానీ దోయకి జాగ్రత్త గాయస్. పెద్ద చెప్పుల షోరూమ్ అయితే అయింది. బా अजो ब्रांड चप्पल तो काय करतो कोई डुप्लीकेट नहीं की पाड़ लेदानी वो बबड़ा से लाभन जावे चिकन लाभन जो करना के रोजी गाइस कार्तिक आर चप्पल फटाट पापम దొరకలే चप्पल अरे पा దొరకదురా అప్పా ఓ కార్తిక్ ఆడే ఒక 2000-3000 చెప్పులు ఆడుకుంటాడేమో జస్ట్ 300 చెప్పులకి ఓ 500 అట్ట ఇంత ఎత్తుకుతావా ముట్టకు మా చెప్పు
కార్తీక్ గాడేమో గాజులు తీసుకుంటుండు తన లవర్ కోసం, అయితే కాబోయే వైఫ్ కోసం. నీ ఫోన్ చూపెట్టట, అందరికి ఫోన్ చూపెట్టు, చూపెట్టు గాయ్. ఇప్పుడు చూసుకోండి గాయస్, 1 2 3 గాయస్. ఎవరి కోసం తీసుకుంటుండు? దిగా వాయ్, దిగా వాయ్, అగ్గు వాయ్. జాతర తిరణాలు. సో మా వాళ్ళు అయితే ఏమేమో తీసుకుంటుండు, గాజులు బీజులు. ఇది మన బేసిక్ గా यो या का हाँ ठीक है चूतिया दिखाएगा अपना मोटो आपण చల్లిదేని సామాన్ కాబట్టి షాపింగ్ లో అన్ని అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే బస్సులు ఎక్కేసి సీదా అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాం, రైల్వే స్టేషన్ కి. సో అక్కడ అయితే ఏం తినలే పొద్దున్న నుంచి, జస్ట్ చాయ్ మీద ఉన్నాం. సో మన కార్తీక్ గాడు అయితే ఇన్స్టా స్టోరీ కోసం అయితే కష్టపడుతుండు. సో చూపెడతా, ఇప్పుడు అది స్టోరీ పెడతాడు, ఎడిటింగ్ చేస్తాడు. షాపింగ్ అన్నీ అయితే అయిపోయింది. సో ఏమేమి కొనుక్కోవాలో మా వాళ్ళు అయితే అందరూ అయితే కొనుక్కున్నారు. సో మన కార్తీక్ అయితే స్పెషల్ పర్సన్ కోసం స్పెషల్గా తీసుకున్నాడు, స్పెషల్ పర్సన్ కోసం స్పెషల్గా తీసుకున్నాడు. సో అది చెప్పటల్లా వద్ద చెప్పండి. మా అయితే రేపైతే ట్రైన్ ఉంది. సో ఒకైతే రూమ్ అయితే తీసుకున్నాము. సో రూమ్ అయితే జస్ట్ 1000 రూపాయలకి 2 రూమ్లు తెచ్చిండు. సో ఇక్కడ మనోడు చూ దస్తి మీద కొనుక్కున్నాడు క్రాంతి. సో మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఏమో టక్లియా బిహారీ. సో గాయస్ 2 రూమ్లు ఇచ్చిండు 1000 రూపాయలకి తిరుపతి వెళ్ళి వెళ్దాం బయటకి. సో బయట అయితే వెళ్తున్నాము. దర్శనం మొత్తం మస్తు అయింది. ట్రైన్ అయితే రేపు ఉంది. సో తిరుపతికి వచ్చి ఈ రోజు నుంచి 3 డేస్ అవుతుంది. మార్నింగ్ 10 గంటల దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు వెళ్దామంటే ట్రైన్స్ అవైలబుల్లో లేవు. ఇక్కడ రూమ్ తీసుకున్నాము తిరుపతి ఇక్కడ. సో రూమ్ తీసుకొని రేపు 4 గంటల ఉంది మార్నింగ్ ట్రైన్. సో రేపు వెళ్ళిపోవాలి. ఇప్పుడు బయట తిరగడానికి అయితే వచ్చినాం టైం పాస్ కోసం. తిరుపతి బిజీ విత్ అన్నోన్ పర్సన్. గాయస్ తిరుపతి రోడ్లో అయితే అలా అయితే నేను కార్తీక్ అయితే ఇద్దరం అయితే తిరుగుతున్నాము. సో సినిమా వద్దామా? పైసలున్నా ఎంత మరి? సుగా దగ్గరలో థియేటర్ ఉంటే సినిమా చూడడానికి ట్రై చేద్దాము. సో మా వాళ్ళు రూమ్లో ఉన్నారు. సో రూమ్లో ఉండి అయితే చిరాకు దుబ్బైతే ఇట్లా బయట వచ్చినాము. సో ఇలా అయితే ఉన్నది.